హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఒక అందమైన పొదరిల్లు ఇంటిని పూలతో అలంకరించడం వల్ల చాలా అందంగా ఉంది. చుట్టూ పరిసరాలన్నీ చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. అంతలో ఇంటి ముందు ఆగింది ఒక కారు. అందులో నుండి ఒక అబ్బాయి దిగాడు. చూడ్డానికి మంచి కలర్, చాలా బాగున్నాడు అనుకునేలా ఉన్నాడు. ఆ అబ్బాయి అక్కడ నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఉండగా బయటకు వచ్చింది ఒక అమ్మాయి ఆ ఇంటి నుండి. ఏంటి బావా, ఎప్పుడూ లేనిది ఇక్కడే ఆగిపోయావు, లోపలికి రా, అత్తయ్య వాళ్ళు ఇప్పటికే ముహూర్తాలకి లేట్ అయింది అని అంటున్నారు అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంది. ఒక్క క్షణం ఆ అబ్బాయికి ఎందుకో మనసులో గిల్టీ ఫీలింగ్ కలిగి మళ్ళీ మామూలు అయ్యింది. ఆ అమ్మాయి మాటలకి సమాధానం ఇవ్వకుండా వెనక కార్ డోర్ ఓపెన్ చేసి చెయ్యి అందించాడు. అందులో నుండి ఒక అమ్మాయి దిగింది అతని చెయ్యి పట్టుకొని. ఆ దృశ్యాన్ని చూసిన మొదటి అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని కనిపించకుండా చేసుకొని బావా తను అని అడిగింది. నేను ప్రేమించిన అమ్మాయి, నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి, పెళ్లి చేసుకుంటే పెళ్ళాం కాబోయే అమ్మాయి అని చెప్పాడు. ఒక్కసారిగా భూమి కంపించినట్టు అయ్యింది మొదటి అమ్మాయికి. కాళ్ళల్లో సత్తువ లేనట్టు అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. తన పంచ ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టుగా అనిపించింది. మెల్లగా మాటలు కూడా తీసుకుంటూ మరి నన్ను ప్రేమించానని చెప్పావు అని అడిగింది బొంగురు గొంతుతో. అది అప్పుడు అమ్మ వాళ్ళు పెళ్ళి పెళ్ళి అని దొబ్బుతుంటే ఇంక తప్పక నీ పేరు చెప్పాను, ఇష్టపడుతున్నా అని. నువ్వు ఇంకా చదువుకుంటున్నావుగా అప్పుడు, అందుకే అని తలదించుకొని అన్నాడు. ఎలాగో మాటలు కూడా తీసుకొని బాధనంతా లోపలి దాచుకొని సరే బావా, ఇక్కడ ఎండగా ఉంది, లోపలికి వచ్చి అమ్మాయిని ఇంట్లో వాళ్లకు పరిచయం చేయి అని అంది లోపలికి నడుస్తూ. వెనుకనే అనుసరించారు అతను ఆమె. ఇంటికి లోపల మొత్తం పూలతో అలంకారం చేసి ఉంది. నిశ్చితార్థమని చాలా బాగా అలంకరించారు. కానీ బంధువులు ఎవరూ లేరు. కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. లోపలికి ఒకరు చేయి పట్టుకొని వస్తున్న అబ్బాయిని అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యంగా లేచి నిల్చున్నారు. వాళ్ళ ముందు మొఖాన బలవంతంగా తగిలించుకొని వస్తున్న అమ్మాయిని చూడగానే పెద్దవాళ్ళందరి మనసుకు బాధతో మూగబోయి ఇంతలో వేదాంత్ అని బిగ్గరగా వినిపించింది ఒక కంఠం. అది నాన్న, ఈ అమ్మాయి పేరు సుష్మా, నేను ఈ అమ్మాయి, ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, అందుకే అంటూ ఆగిపోయాడు వేద్. మరి అమ్ము సంగతేంటి అని గట్టిగా అన్నాడు శ్రీధర్ గారు, వేదాంత్ నాన్న. నేను తనని ప్రేమించలేదు నాన్న అని అన్నాడు తలదించుకొని. మరి అని అంటూ ఉన్న ఆయన్ని ఆపుతూ అప్పటిదాకా మూగబోయిన గొంతును మాట్లాడడానికి విప్పింది అమ్ము. మామ అని బాధగా పిలిచింది అమ్ము. అది కాదురా అమ్ము అని నిరంజన్ గారు అన్నారు. అమ్ము నాన్న. ప్లీజ్ అప్ప అని అంది దీనంగా. సైలెంట్ అయ్యారు శ్రీధర్, నిరంజన్ గారు. ముందు మీరు ఇక్కడ కూర్చోండి రండి అని శ్రీధర్ గారిని నిరంజన్ గారిని పిలుచుకొని వచ్చి సోఫాలో కూర్చోపెట్టి పక్కకి తిరిగి లక్కీ వీళ్ళకి కూల్గా వాటర్ తీసుకురా అని అంది వాళ్ళమ్మ లక్ష్మితో. ఆవిడకి కూడా అప్పటికి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. ఆవిడ కదలకుండా అలానే నిలబడి ఉంటే వెళ్ళి తీసుకురా లక్కీ అని అంది మళ్ళీ. ఆవిడ వెళ్తూ ఉండగా ఆగు లక్ష్మి, నేను వస్తాను అంటూ ఆమె వెనకే కదిలారు భాగ్యగారైన వేద్ అమ్మ. వాళ్ళలా వెళ్ళాక ఒకసారి వేద్ వాళ్ళ వైపు చూసి ఇటు నిరంజన్ వాళ్ళ ముందు మోకాళ్ళపై కూర్చొంది. వాళ్ళు బాధగా లక్కీ కళ్ళల్లోకి చూస్తుంటే వాళ్ళ చూపులు తిప్పుకోవాలని ఎటో చూసింది. చెప్పరా, ఏం చెప్పాలి అన్నారు శ్రీధర్ గారు అమ్మోని చూస్తూ. అది మామ, ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుంటూ వదిలి బావకి సుష్మకి ఇప్పుడే ఈ ముహూర్తానికే ఎంగేజ్మెంట్ చెయ్యండి అని అంది బాధ నిండిన స్వరంతో. నువ్వు ఏమంటున్నావో అర్థమవుతుందా అమ్ము అని అన్నారు శ్రీధర్ గారు. తెలుసు మామ, బావ ఆ అమ్మాయిని ప్రేమించాడు. అలాంటిది నాతో ఎలా సంతోషంగా ఉంటాడు? నన్ను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండను, బావ కూడా హ్యాపీగా ఉండడు. వద్దు మామ, వాళ్ళని కలిపేయండి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వాటిని కనపడకుండా దాచేస్తూ. నిజంగా నువ్వే అంటున్నావా ఈ మాట అడిగారు భాగ్యగారు వస్తూ. ఎస్ అత్త, నేనే అన్నాను అని అంది లేచి నిలబడుతూ. అదంతా కాదు, నేను ఒప్పుకోను. నా ఇంటి కోడలు నా కొడుకు పక్కన భార్యగా అమూల్యనే ఉండాలి అని ఖరాఖండిగా అన్నారు శ్రీధర్ గారు. అయితే నా మాట కూడా వినండి అని ఒక్కసారి నిరంజన్ లక్ష్యం వైపు చూసి, బావకి సుష్మకి పెళ్లి జరిపించలేదంటే నేను చస్తాను అంది ఆవేశంగా. అందరూ ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. ఏంటి నమ్మరా అని అంటూ టక్కున గదిలోకి పరుగు తీసింది అమ్ము. అందరూ కంగారుగా తన వెనకే వెళ్ళారు. లోపలికి వెళ్ళి తన డోర్ వేసుకుంది. అందరూ డోర్ని ఎంత గట్టిగా కొట్టినా తెరవలేదు. వేద్, నిరంజన్ గారు ఇద్దరు కలిపి విండో సైడ్ వెళ్ళారు. అక్కడ ఫ్రూట్స్లో ఉన్న కత్తిని తీసుకొని వాళ్ళని చూపించింది అమ్ము. అమ్ము, ఏం చేస్తున్నావురా అని అడిగారు. అది కాదప్ప, అందరినీ ఇక్కడికి తీసుకురండి అని అంది. వేద్ వెళ్ళి అందరినీ తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అమ్ముని చూసి అందరూ కంగారుగా ఉంటే
చూడండి, ఇప్పుడే ఇక్కడే బావకి సుష్మకి పెళ్లి జరగాలి. లేదంటే నేను చచ్చిపోతా అని అంది కత్తిని మెడ దగ్గర పెట్టుకుంటూ. ఏమంటున్నావు అమ్ము? నా పెళ్లి కోసం నువ్వు చావడం ఏంటిరా అని అడిగాడు వేద్. నువ్వేం మాట్లాడకు బావా అని అంటూ వెళ్ళి తన కబోర్డ్లో వేద్తో కట్టించుకోవాలి అని ఆశగా ఉన్న తాళిని తీసుకొని వచ్చింది. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు సుష్మ మెడలో తాళి కట్టాలి. లేకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. నేను ఒకసారి ఏదైనా చెప్పే చేస్తాను. అది నీకు తెలుసు కదా అని అంది ఆవేశంగా. వేదకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుష్మ అప్పటికే ఏడుస్తూ ఉంది. అమ్ము వద్దురా అని అంటూ ఉన్నారు మిగిలిన వాళ్ళు. బావా నువ్వు కట్టు అని అంది ఇంకా ఆవేశంగా. వేద్ ఇంకేం చేయలేక సుష్మ మెడలో 3 ముళ్ళు వేశాడు. అది చూసిన అమ్ము ఒక్కసారి చిన్నగా నవ్వి గట్టిగా కళ్ళు మూసుకొని తన చేతి మణికట్టు ఆపి కోసుకుంది. అది చూసిన అందరూ ఇంకా షాక్ అయిపోయారు. వేద్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి తలుపును విరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక 10 నిమిషాలకి అది ఓపెన్ అయి లోపలికి వెళ్ళాడు. అప్పటికే కళ్ళు తిరిగి పడి ఉంది అమ్ము. తనని లేపి ఎత్తుకొని వెంటనే కారు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. వెనకే సుష్మ కూడా ఉంది. ఆ వెనకే కంగారుగా వెళ్ళారు అమ్ము పేరెంట్స్ అండ్ వేద్ పేరెంట్స్ వెళ్ళారు. అమ్ము కళ్ళు తెరవవే, నువ్వు ఇలా ఉంటే చూడ్డానికి నాకు ఏడుపొస్తుంది. నీ బెస్ట్ ఫ్రెండ్ని వదిలేసి అలా వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను ఎలా ఉండనే? నువ్వు ఇచ్చినదే ఈ జీవితం, ఈ హ్యాపీనెస్ అంతా. ఇది నీ ప్రాణమే తీస్తుంది అని తెలిసి ఉంటే నేను అసలు కోరుకునే దానినే కాదు అని అంది సుష్మ ఏడుస్తూ. పక్కన వేదాంత్ కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. స్పీడ్గా వెళ్తున్నాడు. వెనకే ఇంకో కారులో వీళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు. అందరికీ చాలా కంగారుగా గాబరాగా ఉంది. ఒక 15 నిమిషాలకి హాస్పిటల్ ముందు కారు ఆగింది. వెంటనే అమ్ముని ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి పరుగు అందుకున్నాడు. వెనకే సుష్మ కూడా ఏడుస్తూ వెళ్ళింది. లోపల డాక్టర్కి చెప్పేలోపు వాళ్ళే వచ్చి అమ్ముని ఐసీయూకి తీసుకుని వెళ్ళారు. ఫస్ట్ ఎయిడ్ చేసి తనకి బ్లడ్ ఎక్కించారు. అక్కడే ఒక నర్సును పెట్టి చూసుకోమని చెప్పి బయటికి వచ్చాడు డాక్టర్. డాక్టర్ అమ్ముకి ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు వేద్. షీఈ్ ఆల్ రైట్. బ్లడ్ కాస్త ఎక్కువ పోయింది, అందుకే బ్లడ్ ఎక్కించాం. షీ విల్ బీ ఓకే ఇన్ 2 days అని వేద్ భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్. అక్కడే దిగులుగా కూర్చున్నారు ఇద్దరు, వేద్ అండ్ సుష్మ. తన క్యాబిన్కి వచ్చిన డాక్టర్ ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేసి అమ్ము సూసైడ్ మ్యాటర్ చెప్పాడు. అవతల వ్యక్తి ఏం చెప్పాడో కానీ ఇప్పుడు వద్దు, తన పేరెంట్స్ అందరూ ఉన్నారు. ఇక 10 minutes అలా చెప్పి కాల్ కట్ చేశాడు డాక్టర్ రాహుల్. ఐసీయూ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చారు పెద్దవాళ్ళు. ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయింది. డోర్ బయట నిలబడి అమ్ముని చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు లక్ష్మీ భాగ్యగారులు. నిస్సహాయంగా కూర్చుండిపోయారు నిరంజన్ అండ్ శ్రీధర్ గారు. ఏడుస్తూ ఉన్న సుష్మని దగ్గరికి తీసుకొని ఇంకో మూలలో కూర్చున్నారు వేద్. అలా నైట్ అయింది. బలవంతంగా ఇంటికి పంపారు వేద్ వాళ్ళని. వాళ్ళు అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాం అని మాట ఇచ్చాక ఎంతైనా వేద్ అండ్ అమూల్య చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండటం వల్ల ఒక నమ్మకంతో వెళ్ళారు. టైం రాత్రి 10 గంటలు. సుష్మకి కళ్ళు తిరుగుతున్నాయి అని తనని తీసుకొని హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళాడు వేద్. వాళ్ళు అలా వెళ్ళగానే హాస్పిటల్ బయట ఒక బెంజ్ కార్ ఆగింది. అందులో నుండి ఒక 6 అడుగుల అబ్బాయి బ్లాక్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకొని, పైన బ్లేజర్ కూడా వేసుకొని, గాగల్స్ పెట్టుకొని, తెల్ల శరీరం, మంచి బాడీ, డైలీ జిమ్ చేస్తాడన్నట్టు గుర్తుగా కారు పార్క్ చేయమని ఇచ్చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. స్పీడ్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అమూల్య అనే ఆమెను ఏ రూమ్లో ఉంచారు అని కంగారుగా అడిగాడు. సార్ 5th floorలో ఉన్నారు అని చెప్పింది. చెప్పడమే ఆలస్యం అన్నట్టు పరుగు అందుకున్నాడు ఆ అబ్బాయి. లిఫ్ట్ కోసం ఆగలేక స్టెప్స్ మీద 5 అంతస్తులు వెళ్ళాడు. 5వ అంతస్తులో ఒక రూమ్ బయట తన ఫ్రెండ్ రాహుల్ ఉండడం చూసిన అతను ఇంకా కంగారుగా అక్కడికి పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళేసరికి రాహుల్ కాల్ మాట్లాడుతూ ఉండటంతో పక్కకి చూశాడు. రూమ్లో పడుకొని ఒక పక్కన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని స్పృహలో లేకుండా ఉన్న అమ్ము కనపడగానే అతని ప్రాణం తనలో నుండి లాగేసినట్టుగా అక్కడే మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. తలపై చేతులు పెట్టుకొని దీనంగా అమ్ము ఉన్న రూమ్లో చూస్తుండిపోయాడు. అతను కూర్చున్న సౌండ్కి వెనక్కి తిరిగిన రాహుల్కి అక్కడ అతను కనిపించేసరికి కంగారుగా తన దగ్గరికి వెళ్ళాడు. రే ఏంట్రా ఇది అని అన్నాడు బాధగా రాహుల్ భుజంపై చేయి వేస్తూ. నేను ముందే చెప్పాను అతనికి మీ బావ నిన్ను ప్రేమించట్లేదని అన్నాడు అతను ఇంకా బాధగా కళ్ళల్లో వస్తున్న నీళ్లను చేతితో తుడుచుకుంటూ. ఏడవడం వల్ల తెల్లగా ఉన్న మొహం ఎర్రగా కందిపోయింది. కళ్ళు కూడా ఎరుపు రంగుని పూసుకున్నాయి. రేయ్ ఒక్కసారి తనని చూడ్డానికి వెళ్తాన్రా అని చాలా బాధగా దీనంగా అంటున్న అతన్ని చూస్తూ ఉంటే రాహుల్కి కన్నీళ్లు ఆగలేదు. వెళ్ళు అని తనని లోపలికి పంపాడు. అతను మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తడబడుతున్న అడుగులతో ఎక్కడ తన ప్రాణం తన నుండి దూరం అవుతుందో అన్న భయాన్ని గుండెల్లోనే దాచేస్తూ వెళ్ళాడు.
చిన్నగా వణుకుతున్న చేతులతో అమ్ము చేతుల్ని పట్టుకున్నాడు. అలానే చూస్తూ నిల్చున్నాడు. అతని కన్నీళ్లు అమ్ము చేతిపై పడ్డాయి. ఆ కన్నీళ్ల వెచ్చదనానికేమో అమ్ములో చిన్నగా ఒక కదలిక వచ్చింది. అది చూసిన అతని పెదాలపై 6 నెలల తర్వాత చిరునవ్వు పూసింది. బయట నుండి ఇదంతా చూస్తున్న రాహుల్, ఎలారా ఇంత ప్రేమని ఇవ్వగలుగుతున్నావు అని అనుకోలేకపోయాడు. చిన్నగా తన మొహాన్ని అమ్ము మొహానికి దగ్గరగా తెచ్చి రెండోసారి అమ్ముకి తెలియకుండా తన నుదిటిని అతని పెదవులతో స్పృశించాడు. ఇలాంటి పని చేస్తావు అని తెలిసి ఉంటే నీకు దూరంగా వెళ్ళేవాడిని కాదు కదరా అమ్ము అని ప్రేమగా ఆమె చెవుల దగ్గర చెప్పాడు. ఇంతలో రాహుల్ లోపలికి వచ్చి, రేయ్ వేద్ వస్తున్నాడ్రా అని అనేసరికి మరోసారి అమ్ము వంక ప్రేమగా చూసి కన్నీళ్లతో వెనుతిరిగాడు అతను. బయటికి వచ్చి ఎవరికి అనుమానం రాకుండా, తన కన్నీళ్లు ఎవరికి కనపడకుండా గాగుల్స్ పెట్టుకొని బయటకి నడిచాడు. ఇంతలో కొంతమంది అతనిని గుర్తుపట్టి సార్ సార్ అని అంటూ వచ్చేసరికి సారీ అని చెప్పేసి తన కారెక్కాడు. పక్కనే ఉన్న ఇంకొకరు ఎవరాయన అని అడిగేసరికి ఏజీ సొల్యూషన్స్ కి చైర్మన్. వాళ్ళ ఫాదర్ కి ఉన్న కంపెనీస్ అన్నిటిని వదిలేసి కొత్తగా ఒక కంపెనీ పెట్టి దానిని కేవలం 1 ఇయర్లో నెంబర్ 1 పొజిషన్కి తెచ్చాడు. ఒక ఆర్ఫనేజ్ని అడాప్ట్ చేసుకొని పిల్లలందరినీ చదివిస్తున్నాడు అని చెప్పారు ఇంకొకరు. గ్రేట్ అనుకుని ఊరికే ఉండిపోయారు. అక్కడ కారులో వెళ్తున్న అతను తన పేరెంట్స్కి కాల్ చేసి, ఇంటికి వస్తున్నా అమ్మా, నిన్ను డాడ్ని చూడాలి అని ఉంది, నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది అని బాధగా చెప్పి ఇంటి వైపు పయనమయ్యాడు. ఇంటికి వెళ్ళిన నిరంజన్ బెంగళూరులో ఉన్న తన కొడుక్కి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన కొడుకుని బాధగా ఆదిత్య అని పిలిచాడు. తండ్రి పిలుపులో బాధ గమనించిన అది కంగారుగా, ఏమైంది నాన్న, అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు. లేదురా, ఎవరూ బాలేరు, మన అమ్ము సూసైడ్ చేసుకుందిరా అని జరిగిందంతా చెప్పారు. అంతా విన్న ఆది, నేను ఇప్పుడే స్టార్ట్ అయి మార్నింగ్కి వచ్చేస్తాను అని చెప్పి కార్ కీస్ తీసుకున్నాడు. కార్లో కూర్చొని ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి కాల్ చేశాడు. అటువైపు రింగ్ అవుతున్న సౌండ్ వినపడింది. కాల్ లిఫ్ట్ చేయగానే, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు, అమ్ము సూసైడ్ చేసుకుంది, నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు రాహుల్ని. ఫస్ట్ వాడికి చెప్పాను అన్నాడు రాహుల్. ఏంటి అని గట్టిగా అంటూ కార్ బ్రేక్ వేశాడు ఆది. కూల్రా, ఎవరు చూడలేదు వాణ్ణి, అందరూ వెళ్ళాక వచ్చాడు, అమ్ముని చూసి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఇప్పుడు అమ్ము సిచ్యువేషన్ ఏంటి అని అడిగాడు. బాగుంది, కానీ లేచాక ఏమవుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. సడన్ గా తన 8 ఏండ్ల ప్రేమ ఇకపై తనది కాదని తెలిస్తే తట్టుకోలేదేమో అన్నాడు బాధగా. అయితే దానికి ఒకటే పరిష్కారం, నేను అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచుతూ వైజాగ్ వైపు పరుగు పెట్టించాడు కార్ని. వేద్ వాళ్ళు అమ్ము ఉన్న రూమ్ బయటే కూర్చొని సుష్మాని చూస్తూ పరిస్థితి ఇందాక రావటానికి కారణం గురించి తలుచుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న సుష్మా వేద్ భుజంపై తలపెట్టి అమ్ము తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఆలోచిస్తూ తన లైఫ్ గురించి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. మీకు నేను చెప్తా, వాళ్ళను ఎందుకు ఊరికే ఇబ్బంది పెట్టాలి. రామకృష్ణ సీతాలక్ష్ములకి ఒక కూతురు ఒక కొడుకు, వాళ్ళే భాగ్య నిరంజన్, ఇద్దరు అక్కా తమ్ముళ్ళు. నిరంజన్ లక్ష్మిలకి ఒక కొడుకు ఆదిత్య, కూతురు అమూల్య. శ్రీధర్ భాగ్యలకి ఒక కొడుకు వేదాంత్. నిరంజన్ గారు రెవెన్యూ వర్క్ చేస్తారు. శ్రీధర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్. చిన్నప్పటి నుండి అమ్మోది చాలా సెన్సిటివ్ మెంటాలిటీ. తనకి ఏమైనా నో ప్రాబ్లం, కానీ తను ఇష్టపడే వాళ్ళకి, తన అనుకున్న వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోలేదు. చాలా సున్నితత్వం, దానికోసం ఏమైనా చేస్తుంది. వేద్ కూడా చాలా మంచివాడు, కానీ తన కోసం ఆలోచించాకే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఆదిత్య చిన్నప్పటి నుండి ఎక్కువ హాస్టల్లోనే ఉండేవాడు. కారణం, ఇంట్లో కుదురుగా ఉంటూ చదువుకునేవాడు కాదు. కానీ వేద్ అండ్ ఆది మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. అప్పుడు వేద్కి 15 ఏళ్ళు, అమ్ముకి 10 ఏళ్ళు. అందరూ కలిసి గుడికి వెళ్ళారు. అక్కడ గుడి మెట్ల దగ్గర ఒక 10 ఏళ్ల పాప భిక్షం అడుగుతూ కనిపించింది. తనని చూడగానే అమ్ముకి పాపం అనిపించి వాళ్ళ నాన్నతో తనని ఇంటికి తీసుకువెళ్దాం అని అడిగింది. ఆయన కూతురి మాట కాదనలేక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లారు. తనని అడాప్ట్ చేసుకున్నారు. తమ దగ్గరే పెట్టుకొని చదివించారు. అమ్ముతో సమానంగా పెంచారు. సుష్మ కూడా అమ్ముని తన సొంత అక్కలాగే చూసుకునేది. వేద్ చదువు కోసం వేరే ఊరిలో ఉంటూ చదువుకునేవాడు. దాదాపు ఒక 5 ఏళ్ళు, ఎక్కువగా వచ్చేవాడు కాదు. తను వచ్చినప్పుడు అమ్ము సుష్మ ఉండేవారు కాదు. రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళేవారు. అలా వేద్ తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ కనిపించారు సుష్మ, అమ్ములు. తొలి చూపులోనే వేద్కి నచ్చేసింది సుష్మ. చాలా అందంగా కనిపించింది. అమ్ము కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ ఎందుకో వేద్ మనసు సుష్మనే కోరుకునేది. ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. వేద్ అక్కడే ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు. అమ్ము కూడా వేద్ని తన నడవడికను చూసి ఇష్టపడింది. సుష్మ కూడా ఇష్టపడినా ఎప్పుడూ చెప్పలేదు. ఆదిత్య కూడా హాలిడేస్కి మాత్రమే వచ్చేవాడు.
మెడిసిన్ కోసం బెంగుళూరులో ఉండేవాడు హాస్టల్లో. కానీ చెల్లెళ్ళంటే చాలా ఇష్టం. ముగ్గురు ఎవరి ప్రేమని వాళ్ళలోనే దాచుకున్నారు. సుష్మకి జాబ్ వచ్చి వేరే ఊరు వెళ్ళింది. అమ్ముకు జాబ్ వచ్చినా కూడా పేరెంట్స్‌ని వదిలి వెళ్ళలేక జాబ్‌ని వదులుకుంది. సుష్మ వెళ్ళాక అక్కడ ఉండలేని వేద్ కూడా ట్రాన్స్‌ఫర్ చేయించుకోవటానికి చాలా తంటాలు పడి సుష్మ ఉన్న ప్లేస్‌కి వెళ్ళాడు. అక్కడే కొన్ని రోజులకి ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరు తెలుపుకున్నారు. అప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది వేద్‌కి. నీకు అమ్ముకి 2 రోజుల్లో ఎంగేజ్‌మెంట్ అని భాగ్య చెప్పిన మాటలకి కాళ్ళ కింద భూమి స్తంభించింది. సుష్మకి కూడా చెప్పి ఇంట్లో ఒప్పించాలి అని అనుకున్నారు. అసలు నువ్వెలా ఓకే అన్నావు అమ్ముతో అని అడిగిన సుష్మ క్వశ్చన్‌కి ఒకసారి అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అప్పుడు నువ్వింకా చదువుకునేదానివి. అందుకే నేను ఒకరిని ప్రేమిస్తున్నా అని చెప్పాడు వేద్. ఎవరా అమ్మాయి అని అడిగారు భాగ్య గారు. నాకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయే అని అన్నాను. మన అమ్మునా అన్నారావిడ. అవును అమ్మునే అన్నాడు వేద్ కూడా వేరే మాట చెప్పలేక. ఓహో అలాగే అని ఆమె నవ్వుతూ బయటికి వచ్చి వేద్ మన అమ్ముని ఇష్టపడుతున్నాడు. అందుకే అమ్ము చదువయ్యాక చేద్దాం అని చెప్పారు. అదంతా దూరం నుండి విన్న అమ్ము ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషించి బాగా చదువుకుంది. ఇది జరిగింది. ఆ తర్వాత నిశ్చితార్థం రోజు వేద్ ఇంటికి వెళ్ళాక జరిగింది మొత్తం నీకు తెలుసు. ఇదండి జరిగింది. ఇంకా ప్రజెంట్‌లోకి వచ్చేద్దాం. ఇంటికి వెళ్ళిన అతను తన తల్లిని చూడగానే ఆమెను హత్తుకొని తనివి తీరా ఏడ్చాడు. ఎన్ని రోజుల దుఃఖం ఆది అలా ఏడుస్తున్న కొడుకును చూసి ఆమె కూడా కన్నీరు పెట్టుకుంది. వీళ్ళను చూసిన ఆమె భర్త కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆ రాత్రి వాళ్ళ అమ్మ ఒడిలోనే నిద్రపోయాడతను. ఆ రాత్రి అందరికీ కాలరాత్రే అయ్యింది. మరుసటి రోజు భారంగా కళ్ళు తెరుస్తున్న అమ్ముకి కళ్ళ ముందు కనిపించింది అతని రూపం. బాధగా ప్రేమనంత తన కళ్ళల్లోకి నింపుకొని తననే చూస్తున్నాడు. ఎప్పుడు అల్లరిగా నవ్వే కళ్ళల్లో ఈసారి బాధ, ఆవేశం, కన్నీళ్లు కనిపించాయి. తను చూస్తుంది నిజమా అబద్ధమా అని కళ్ళు నలుముకుంది. చిత్రంగా చూసారి అతను కనిపించలేదు. ఇదేంటి ఇలాంటి భ్రమ అనుకొని లేవడానికి ట్రై చేస్తుంటే స్లిప్ అయింది. వెంటనే వచ్చి పట్టుకున్నాయి 2 చేతులు. పట్టుకున్న వ్యక్తిని చూసి తలదించుకుంది. బాధ ప్లస్ కోపంతో తననే చూస్తున్న ఆదిని చూస్తుంటే తట్టుకోలేకపోయింది. ఎందుకిలా చేశావు అని అడిగాడు బాధగా. ఆ టైంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదన్నయ్య. సుష్మ మెడలో బావ తాళి కడుతుంటే నా మనసు ఆగలేకపోయింది. నాకు మళ్ళీ జీవితం ఇది కనిపించలేదు. అందుకే అలా చేశాను అని అంది తలదించుకుంటూ. అలాంటిది ఎందుకురా వాళ్ళకి పెళ్లి జరగాలి అని అంత పట్టుపట్టావు అని అడిగాడు. నా ప్రేమ గెలవలేదని తన ప్రేమని ఓడించలేనుగా అన్నయ్య. అది కాక ఆ బాధ మరొకరికి ఇవ్వలేను. భరించడానికి చాలా కష్టంగా ఉంటుంది అని అంది కన్నీళ్లు వస్తుంటే. ఎందుకో ఆ క్షణం అమ్ము కళ్ళ ముందు అతని రూపమే వచ్చిపోయింది. ఏడవకురా అంతా మన మంచికే అనుకో అని కన్నీళ్లు తుడిచాడు ఆది. సరే నిన్ను డిశ్చార్జ్ చేస్తారట పద అని నెమ్మదిగా లేపాడు. అమ్ము కూడా ఆది సపోర్ట్ తీసుకొని లేచింది. మెల్లగా నడుచుకుంటూ కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళారు వేద్ అండ్ సుష్మతో సహా. ఇంటికి వెళ్ళాక భాగ్యగారు హారతి ఇవ్వబోతుంటే సుష్మ అండ్ వేదుల్ని పిలిచి వాళ్ళకి ఇప్పించింది. ఆ తర్వాత అందరినీ హాల్లో కూర్చోబెట్టి ప్లీజ్ మీరు వీళ్ళని యాక్సెప్ట్ చేయండి. వీళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేయండి అని ప్రాధేయపడింది. వాళ్ళు కూడా ఇంకా తప్పక ఒప్పుకున్నారు. అమ్ము నవ్వుతూ తన రూమ్‌కి వెళ్ళిపోయింది. అలా ఒక వారం రోజులు చాలా భారంగా గడిచింది. అమ్ము కూడా ఎక్కువ అందరితో కలవలేక ఒంటరిగా రూమ్‌లోనే ఉండేది. ఇంతకు ముందు ఉన్న చలాకీతనం లేదు. సరిగ్గా తినక, నిద్రలేక చాలా తగ్గిపోయింది. తన పరిస్థితి గమనించిన ఆది అతనికి కాల్ చేసి అంతా చెప్పాడు. అతను కూడా ఓకే అన్నాడు హ్యాపీగా. అలా 2 రోజుల తర్వాత బీచ్‌కి వెళ్ళింది ఆదితో. అక్కడే ఇసుక తిన్నెల్లో కూర్చొని సముద్రపు అలలను చూస్తూ ఉన్న అమ్ము పక్కన వచ్చి కూర్చున్నాడతను. పక్కన ఎవరో కూర్చున్నారని పక్కకు తిరిగిన తనకి అతను కనిపించేసరికి అప్రయత్నంగా తన నోటి నుండి గౌతమ్ అన్న పేరు పలికింది. అమ్మో నోటి నుండి తన పేరు చాలా కొత్తగా వినిపించింది గౌతమ్‌కి. కళ్ళు మూసుకొని ఆ ఫీల్ అవుతూ ఉన్నాడు. సారీ గౌతమ్ అని అంది బాధగా. ఎందుకమ్ము అన్నాడు చాలా ప్రేమగా. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, చాలా అవమానపడ్డావు అని అంది తలదించుకొని. నువ్వేం తప్పు చేయలేదమ్ము తలదించుకోవటానికి అని అన్నాడు. అవును నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ అని ఆగిపోయింది. వెళ్తూ ఒక మాట చెప్పాను గుర్తుందా? నీ సంతోషం కోసం వెళ్తున్నా. అలాంటిది నువ్వు హ్యాపీగా లేవంటే ఎవరొడ్డొచ్చినా ఆగను. నువ్వు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తా నీ లైఫ్‌లోకి అన్నాను. అవునా? మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? అని అడిగాడతను తన కళ్ళల్లోకి చూస్తూ.
చాలా హ్యాపీగా ఉన్నాను అంది తడబడుతూ. నీకు అబద్ధం ఆడటం రాదమ్ము అన్నాడతను నవ్వుతూ. మౌనంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ప్రేమగా. ఉలిక్కిపడి చూసింది అమ్ము గౌతమ్ వైపు. నేను నిన్ను కలిసిన రోజు ఇదే అడిగాను. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నీతో ముందుగా మాట్లాడిన మొదటి మాట ఇదే కదా అన్నాడు. అవును అన్నట్టుగా తలాడించింది. చెప్పు అమ్ము చేసుకుంటావా అని అడిగాడు. నీకు ముందే చెప్పానుగా నేను మా బావని అని ఆగిపోయింది. కానీ నేను కూడా నీకు చెప్పానుగా నిన్ను మీ బావ ప్రేమించట్లేదని. అయినా ఎందుకిలా చేశావు అని అడిగాడు బాధగా. ప్లీజ్ గౌతమ్ ఇంక వదిలేయ్ అని అంది విసురుగా. సైలెంట్ అయిపోయాడు గౌతమ్ కాసేపు. మరి లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా అని అడిగాడు మళ్ళీ. మా అప్ప ఏం డిసిషన్ తీసుకుంటే అదే అని అంది. మరి నేను అని అడిగాడు చిన్న పిల్లాడిలా. నవ్వొచ్చింది అమ్ముకు గౌతమ్ అడిగిన విధానానికి. కొద్దిసేపు అమ్ము దగ్గరే ఉండి ఇంటికి వెళ్ళాడు గౌతమ్. ఇంటికి వెళ్ళాక అమ్ము ఏం తినకుండా నిద్రపోయింది. ఆది నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళాడు. నాన్న అమ్ముకి పెళ్లి చేద్దాం నాన్న. ఇలానే ఉంటే ఏమవుతుందో అని భయంగా ఉంది అని అన్నాడు. ఆయన కూతురు అలా ఉండటం చూడలేక మంచి సంబంధం ఏదైనా దొరికితే చేద్దాం అని అన్నారు. అయితే నా చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు నాతోనే చదువుకున్నాడు గౌతమ్ అని. చాలా అంటే చాలా మంచివాడు. నాకన్నా ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో కానీ వాడికి ఒకటి కూడా లేవు. గౌతమ్ వాడి పేరు అని చెప్పాడు. ఏం చేస్తుంటాడు అని అడిగారు. కంపెనీ ఉంది నాన్న. చాలా రిచ్ ఫ్యామిలీ. కానీ 1% కూడా పొగరు కానీ గర్వం కానీ లేవు. మీకు తెలిసే ఉంటుంది జీఎన్ కన్స్ట్రక్షన్స్ గురించి అని అన్నాడు. ఆ అబ్బాయికి ఇష్టమైతే చూద్దాం అని అన్నారు. ఆది బయటికి వచ్చి చాలా హ్యాపీగా గౌతమ్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. గౌతమ్ అప్పటికే తన పేరెంట్స్‌కి అంతా చెప్పి ఉండటంతో వాళ్ళు కూడా ఓకే అన్నారు. అయితే రేపు మా నాన్న వచ్చి మాట్లాడతారు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. గౌతమ్ హ్యాపీనెస్ అంతా వాయిస్‌లోనే తెలిసింది ఆదికి. ఎగిరి గంతేసిన పని చేశాడు గౌతమ్. చాలా రోజుల తర్వాత తన తల్లి చేత గోరుముద్దలు కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నాడు. మరుసటి రోజు గౌతమ్ నాన్న చంద్రశేఖర్ గారు నిరంజన్‌ని కలుస్తారు. అంతా మాట్లాడుకున్నాక పెళ్లి చూపులకి ఒకరోజు ఫిక్స్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. ఇంట్లో అందరికీ విషయం చెప్తారు నిరంజన్ గారు. అమ్ముకి కూడా చెప్తారు. కానీ ఎవరు అని చెప్పరు. ఒక 2 రోజుల తర్వాత ఇంట్లో హడావిడిగా ఉంటుంది. అందరూ చాలా సంతోషంగా ఇంట్లో పనులు చకచకా చేస్తున్నారు. అమ్ముని లేపి ఒక చీర ఇచ్చి రెడీ అవ్వమన్నారు భాగ్యగారు. అమ్ముకి అప్పుడు గుర్తొస్తుంది తన పెళ్లి చూపులు అని. ఒక్క క్షణం గౌతమ్ బాధగా ఉన్న ఫేస్ కనిపించి మాయమవుతుంది. తర్వాత తేరుకొని రెడీ అవ్వటానికి వెళ్తుంది. కింద గౌతమ్ అండ్ ఫ్యామిలీ వస్తారు. వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు పెద్దవాళ్ళు. అందరినీ కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటారు. గౌతమ్ ఆదితో మాట్లాడుతూ ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటాడు. సార్ కాస్త ఓపిక పట్టండి. అమ్ముని తీసుకొస్తారు అని అంటాడు ఆది. చిన్నగా నవ్వి తల తిప్పుతాడు గౌతమ్. ఓహో! నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని దీర్ఘం తీస్తాడు ఆది. అరే ప్లీజ్ రా నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. ఆది నవ్వి ఊరికే అయిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అమ్ముని తీసుకువస్తారు. రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన బార్డర్ శారీలో దానికి సూట్ అయ్యే నెక్లెస్ పెట్టుకొని, బుట్ట కమ్మలు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని బుట్ట బొమ్మలా ఉంది అమ్ము. వచ్చిన వాళ్ళు నాన్న పక్కన కూర్చుంటుంది. కానీ తల ఎత్తదు. అబ్బాయిని చూడదు. వాళ్ళు అడిగే వాటికి సమాధానమిచ్చి ఊరికే ఉంటుంది. కొద్దిసేపటికి అమ్మాయిని, అబ్బాయిని మాట్లాడుకోవడానికి పంపిస్తారు. అమ్ము తన రూమ్‌కి తీసుకువెళ్ళి వెనక్కి తిరిగి అప్పుడు చూస్తుంది గౌతమ్‌ని ఆశ్చర్యంగా. "నువ్వేంటి ఇక్కడ?" అని అడుగుతుంది అదే షాక్‌లోనే. గదిలోకి వెళ్ళాక అమ్ము గౌతమ్ ఏం మాట్లాడుకున్నారు? అమ్ము గౌతమ్‌తో పెళ్ళికి ఒప్పుకుందా లేదా? వచ్చే కథలో షేర్ చేస్తాను. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు.